ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనుసరించి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. గత దినములలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారాన్ని బట్టి వారు కూడా సనిగి నష్టపోయినటువంటి పరిస్థితి. తిరిగి ఆ 10 మందిలో నుండి మొత్తము అక్కడి నుంచి ప్రభు పంపినటువంటి వారు లేక మోషే పంపబడ్డటువంటి వాళ్ళు 12 మంది. 12 మందిని 10 మంది చెప్పిన సమాచారం విన్నారు. కానీ 12 మందిలో నుంచి 2 చెప్పిన సమాచారము ఎవరు వినలేదు. ఎవరు వారు అనేటువంటి విషయాన్ని గురించి నేను ఈ దినమున ఒక వ్యక్తిని గురించి చెప్పాలని తలస్తూ ఉన్నాం. గమనించండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనం. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యంలో నుండి వారిని పంపెను. వారు అందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. దానిలో ముఖ్యులలో ఎవరు అనంటే 6వ వచనం. యూదా గోత్రమునకు యోపున్నే కుమారుడైన కాలేబు. గమనించండి, ఈరోజు కాలేబు గారి గురించి చూస్తున్నాం. ఎందుకంటే 12 మందిలో మరొక వ్యక్తి ఎవరంటే కాలేబు. ఈ కాలేబు ఎలాంటి సమాచారము చెప్పినాడు? 40 దినములు వాళ్ళతో కలిసి ఆ 12 మందితో కలిసి అంటే లేక 11 మందితో కలిసి వీళ్ళు కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళే. వీళ్ళు కూడా చేసినారు. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళినారో మనకి ఇక్కడ రాయబడి ఉంది. గమనించండి. కాలేబు గారి గురించి ఈరోజు కొన్ని విషయాలను మీకు తలంచాలని నేను చెప్తూ ఉన్నాను, లేక ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి కాలేబు ఎలాంటి సమాచారము తీసుకొని వచ్చినాడు? గమనించండి. ఆ ప్రజలు ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేసి, ఎందుకంటే 10 మంది చెప్పిన సమాచారాన్ని బట్టి వాళ్ళు చేసినట్టు ఆ యొక్క కలవరాన్ని లేకపోతే ఆ అవిశ్వాసాన్ని బట్టి ఈ ప్రయాణం చేసినట్టు ఈ 12 మందిలో నుండి కాలేబు కూడా ఏం చెప్పినాడు, ఏ సమాచారం చెప్పినాడు అనేటువంటి విషయాన్ని మనము ఎరుగుదాం. గమనించండి. 13వ అధ్యాయము 30వ వచనం. 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునన్ను. గమనించండి, ఇంతమందిలో అందుకనే 2 వ్యక్తులు మంచి సమాచారం చెప్పినారు. దానిలో ఒక వ్యక్తి ఎవరంటే కాలేబు. ఇక్కడ మనకు కాలేబు కనబడుతుంది. కాలేబు ఏం చెప్పినాడు అంటే ఎంత మంచి మాట చెప్పినాడు చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. జనులు ఎట్టున్నారు? ఇప్పుడు కలవరంలో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. అందుకని వాళ్ళని నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము అంటున్నాడు. వెళ్ళుదాము కూడా కాదు, వెళ్ళుదుము అంటే పోతాము, దాన్ని స్వాధీనపరచుకుందుము. ఎట్లున్నాయి ఈ పదాలు? దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. 3 విషయాలు కాలేబు చెప్తున్నమాట. నిశ్చయంగా మనం వెళ్తాం, ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాడు. 2వది దాన్ని స్వాధీనపరచుకుంటాము. 3వది దాన్ని జయించుటకు మనకు శక్తి చాలను. వాళ్ళు ఏమన్నారు? మాకు శక్తి చాలదు, వారు మనుషులు తినే దేశము అది, ప్రజలు వాళ్ళు అనాకీలు ఉన్నారు, వాళ్ళు అక్కడ హిత్తీలు ఉన్నారు, భయంకరమైన ప్రజలు ఉన్నారు, కాబట్టి ఆ దేశం మంచిది కాదు అన్నారు. ఏ దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే గమనించండి. నేను ఇక్కడ ఒక దేశాన్ని గురించి మాట్లాడుతున్నాను. 13వ అధ్యాయము 13:22 వచనం. వారు దక్షిణమున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. గమనించండి, అక్కడ అనాకీలు, హమాను, షెషై, తల్మై అను వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయారు కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడను. ఏ దేశాన్ని గురించి? అక్కడ ఎవరెవరు ఉన్నారు? హెబ్రోను అనేటువంటి పరిస్థితులలో ఎవరున్నట్టు? అనాకీలు ఉన్నట్టు. వాళ్ళు చెప్పిన సమాచారం అదే. అక్కడ అనాకీల వంశస్థులు ఉన్నారు. అనాకీలు ఉన్నారు అంటే ఎక్కడున్నారంటే హెబ్రోన్లో ఉన్నారు. హెబ్రోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే అనాకీలు. హెబ్రోను ఎప్పుడు కట్టబడింది అని అంటే దీని గురించి కూడా ఓ భాగం చెప్తే బాగుంటుంది. ఇందులో కలవనట్టు కొడుతుంది. ఎందుకంటే హెబ్రోను ఐగుప్తులోని సోయారు కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడి ఉంటే పట్టణం. కాబట్టి అక్కడ ఎవరున్నారు అంటే హెబ్రోనులో అనాకీలు ఉన్నారు. భయంకరులు వీళ్ళు.
ఉన్నత దేహులు, రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ప్రజలను వాళ్ళని చూడగానే వీళ్ళకు భయం పుట్టింది. కానీ యెహోషువకి ఏం లేదు. ఈ దినాల్లో ఎవరి గురించి భయపడుతున్నావు? అనాకీలను గురించా? హెబ్రోన్లో ఎవరున్నారు చెప్పండి? అనాకీలు ఉన్నారంట. అనాకీలను తరమడానికి, జయించడానికి ఎవరు కావాలంటే కాలేబు లాంటి వాళ్ళు. కాలేబు అందుకని అన్నాడు, నిశ్చయముగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము అన్నాడు. ఆ చెప్పిన సమాచారాన్ని బట్టి ఏమి జరిగింది అనేటువంటి మన విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఆ దేశంలో ఎవరు ఉన్నారంట చూడండి. 30-31 వచనంలో కూడా, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, వద్దు ఈ సమాచారం ముందే చెప్పినాం. ఎందుకంటే అక్కడ ఏమన్నారు జనులు, మనకంటే ఉన్నత దేవులు చెప్పినారు. 33లో నెఫీల సంబంధులు, అనాకు వంశస్థులు, మరి వాళ్ళని వీళ్ళు కూడా చూసినారు కదా, కాలేబు కూడా చూసినాడు కదా. మరి వాళ్ళ కళ్ళకి అట్లా ఉన్నాడేంది, ఈయన కళ్ళకి ఇట్లా ఉన్నాడేంది? గమనించండి. ఈ దినాలలో ఎవరు చూస్తున్నామో, మనుషులను చూస్తున్నామా, దేవుని చూస్తున్నామా? ఎందుకు అంటే వాళ్ళు దేవుని చూసినారు, దేవుని చూసినటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకొరకనే ఈ దినాల్లో ఎవరిని చూసే వాళ్ళగా ఉంటున్నావు? కాలేబులాగా ఉంటున్నావా? ఆ 10 మంది మిక్కులలాగా ఉంటున్నావా? లేక ఇశ్రాయేలు ప్రజలలాగా ఉంటున్నామా? ఎవరిలాగా ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. గమనించండి. ఇదే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా, అప్పుడు ఆ దేశము సంచరించి చూసిన వారందరిలో నుండి నూను కుమారుడు యెహోషువయు, యోపున్నే కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం. చూసినారా? మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని ఆ సర్వ సమాజము వారిని భయపడకుడి అండ్రి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టవలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడి. చూసారా? మంచి సమాచారం చెప్తే వాళ్ళని రాల్సిన కొట్టాలనుకున్నట్టు నమ్మలే. అందుకే ఏదో నమ్మేవాళ్ళు లేరు. కాలేబులాగా చెప్తే నమ్మేటువంటి వారు లేరు. తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా వీళ్ళ అవిశ్వాసానికి వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి పిల్లరా, ఏ విధంగా ఉంటున్నాము గమనించండి. అందుకనే యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశం మనం నిశ్చయంగా స్వాధీనపరుచుకుంటాం. నిశ్చయంగా. దీని గురించి దేవుడు ఏమి సమాచారం చెప్తూ ఉన్నాడు, దీని గురించి దేవుడు ఏమి సమాచారం చెప్తున్నాడో గమనించండి. 24వ వచనం, 24 ఇందులోనే 14వ అధ్యాయం 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్ట. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ దేశానికైతే కాలేబు వెళ్ళినాడో ఆ దేశంలో నేను అతన్ని ప్రవేశపెడతాను అన్నాడు. ఆ దేశంలో అతన్ని నేను ప్రవేశపెడతాను అన్నాడు. గమనించండి. 38వ వచనం కూడా చదువుతున్నాం. 38వ వచనము, 37లో ఏం జరిగిందంటే, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువయు, యోపున్నే కుమారుడైన కాలేబు బ్రతికిరి. చూసినారా? ఏం చేయబడ్డారు? వాళ్ళు బ్రతికినారు. అందుకొరకనే బ్రతికించబడ్డటువంటి వీళ్ళు ఇప్పుడు దేవుడే వాళ్ళకు చెప్పినాడు. ఏమని? ఆ దేశంలో నేను ప్రవేశపెడతాను అన్నాడు. నేను ప్రవేశపెడతానన్నాడు. ఎందుకంటే వారు నిండు మనసుతో అన్నాడు. ప్రవేశపెట్టినాడా? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం గమనించండి ప్రియులారా. భయంకర దినాల్లో ఉన్నాం. చెడ్డ సమాచారాన్ని విని, లేక హెబ్రోన్లో ఎవరో అనాకీయులు ఉన్నారని వాళ్ళు భయపడినట్టుగా మీరు భయపడి ఆత్మీయంగా నష్టపోవద్దు. 14వ అధ్యాయము 14 యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి, యూదా వంశస్థులను గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనిజీయుడు యోపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దేవజనుడు మోషేతో, యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూసుటకు యెహోవా సేవకుడైన
మోషే కాదేశు బార్నేయలో నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాళ్ళని గమనించండి. అప్పుడు కాలేబుకి ఎన్ని సంవత్సరాలు? 40 ఏండ్లంట. ఎవరికి భయపడక నేను చూచినది చూసినట్లే అతనికి వర్తమానం తెచ్చి తిని. ఎట్లా సమాచారం తేవాలా? ఎన్ని తలస్తే మనకు సమయం సరిపోదు. నాతో కూడా బయలుదేరి వచ్చిన సహోదర జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరిస్తేనే. గమనించండి, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఇచ్చేదని నేను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషే ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడును. ఎన్నేళ్ళు చూడండి, 45 ఏండ్లు, 85 ఏండ్లు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయటకు గాని వచ్చిపోతున్నకు గాని నాకెప్పటినట్లు బలం ఉన్నది, ఎప్పటి అట్లే బలం ఉంది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ప్రదేశం నాకు దయచేయము. అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతిని ఆ దినమున నీకు వినబడను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల. ఏం మాటలండి! ఆ దినములో ఏ విధంగా ఉందో కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఆరంభంలో ఎట్లాంటి బలం ఉందో, ఆరంభంలో ఎట్లాంటి విశ్వాసం ఉందో, ఎట్లాంటి నమ్మకం ఉందో, ఇన్ని 40 సంవత్సరాల్లో కూడా అదే బలము, అదే విశ్వాసం ఉంది. ప్రియ విశ్వాసి, సేవకుడా, పెద్దలారా, పరిచారకులారా, ఏ విధంగా ఉంటున్నాం? అందుకనే ఇప్పుడు కూడా నాకు ఆ బలమే ఉంది. కాబట్టి ఏమంటాడు? ఆ సంగతి దినము నీకు వినబడను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల, యెహోవా సెలవిచ్చినట్లు ఆ దేశం ఏం చేస్తా? నేనే స్వతంత్రించుకుంటాను. ఏమి మాట అండి! ఎవరు నాకేమి నా పక్షంగా వచ్చేం చేయని అవసరం లేదంటాడు. 13వ వచనం, యోపున్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతని హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యోపున్నే అను కెనిజుడవు కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు ఆ దేశమునకు యుద్ధం లేకుండా. చెప్పండి, ఎవడు అనాకీడంటే? అర్బా అంట. అర్బాను బట్టి అర్బా అంటే కిర్యాత్ అర్బా పోయి హెబ్రోను. దీనికి పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే, తలంపిందంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కాలేబు యొక్క ఆరంభము నుండి చివరికి ముగింపు వరకు. అందుకనే చక్కని దేశంలో, పాలుతేనె ప్రపంచ దేశంలో తాను పెట్టబడ్డాడు. ఎందుకు? నిండు మనసుతో అనుసరించినాడు, యథార్థమైన మనసుతో అనుసరించినాడు. యెహోవా మన యందు ఆనందించిన దేవుడు ఆనందించే విధంగా జీవించినాడు. ఈ చివరి దినాలు ఉంటే మనము ఏ విధంగా ఉంటున్నాం గమనించాలి. ఎవరిలాగా ఉంటున్నాం? అందుకనే దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కాలేబు ఆరంభము నుండి ఏ విశ్వాసం ఉందో, ఏ బలం ఉందో, ఏ శక్తి ఉందో దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చినాడు. అతని విశ్వాసాన్ని బట్టి ఈ దినము దేవుడు నాకు కూడా అలాంటి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా, ఆ తర్వాత 10 మంది పెద్దల్లాగా, లేక మిక్కులలాగా, ప్రాముఖ్యుల్లాగా మనము అవిశ్వాసులై నష్టపోవద్దు. కాలేబులాగా ఆరంభము ఎట్లనో అంతము వరకు అలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, విన్న మాట నీరు కట్టి పలుపు చేయి. మేలుకై జ్ఞాపకం చేసుకోమని చెల్లిస్తే చేసుకున్నాం, ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు.